కర్కాటక రాశి ఈ సంవత్సరం ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఆస్తులను పెంపొందించుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. సినిమాలు, రాజకీయ, బోధన, న్యాయ, పరిశోధన, పత్రికా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. సంతానం విషయంలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ గమన యత్నాలకు అనుకూలం. గురువు ఈ ఏడాది 11, 12 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. కొత్త ఆలోచనలు అమలు చేసి విజయాన్ని సాధిస్తారు. రుణాలు మంజూరవుతాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేస్తూ వేరే వ్యాపారం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించి అందులో విజయాన్ని సాధిస్తారు. డిజైనర్లు, పరిశోధనలు, ప్రచురణలు, న్యాయ, సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. నవంబర్, మార్చి మధ్యకాలంలో గురువు వక్రించి ఉండటం చేత ఈ సమయంలో విదేశీ గమన ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఒడుదుడుకులను ఎదుర్కొంటారు. ఉన్నత చదువుల కోసం ఖర్చులు అధికంగా చేస్తారు. కొత్త ఆలోచనలు అమలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పెద్దల సలహాలను పాటించడం మంచిది. ఈ సంవత్సరం శని 9 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా కార్లు, ఇనుము, మరమ్మత్తుల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభకార్యాలకు మొదట ఆటంకాలు ఎదురైనా చివరకు ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నేర్పుతో విజయాన్ని సాధిస్తారు. జూలై, నవంబర్ మధ్య శని వక్రగమనంలో ఉన్నందున శుభకార్యాలకు విఘ్నాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసర చర్చల వల్ల ఇబ్బందులని ఎదుర్కొంటారు. చికాకులు పెరుగుతాయి. రుణబాధలు పెరుగుతాయి. ధనలాభం కనిపించినా ఖర్చులు అధికమవుతాయి. చిన్నపాటి బదిలీలు, మార్పులు అవకాశం ఉంటుంది. తద్వారా అసౌకర్యానికి లోనవుతారు. ఈ ఏడాది 9, 3 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాలు అశాంతిని కలిగిస్తాయి. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. తోబుట్టువులు, బంధుమిత్రులతో సఖ్యత లోపించే అవకాశం ఉంటుంది. మాట దొరలవచ్చు. విదేశీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు అధికమవుతాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు శ్రీ రామచంద్రమూర్తి ఆరాధన వల్ల మీ యొక్క సంకల్పాలు నెరవేరుతాయి.